మోడీ విజయం ఖాయమన్నటువంటి లెక్క తేలుతున్నటువంటి నేపథ్యంలో ఆయన మంత్రివర్గానికి సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమైపోయినాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అట్లాగే బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి రాజీనామా చేసి నితీష్ కుమార్ జాయిన్ అవుతారని, చిరాగ్ పాస్వాన్ బీహార్ నుంచినే తనకు కూడా కేంద్ర క్యాబినెట్లో బెర్తుంటుందని, అలాగే ఆమె ఇప్పుడు ఎట్లయితే జైశంకర్ ఉన్నారో ఇప్పటిదాకా అట్లాగా అమెరికా మాజీ రాయబారి సంధు ఒకళ్ళు ఉంటారని, ముగ్గురు టెక్నోక్రాట్స్కి క్యాబినెట్లో ఉంటుందన్నటువంటిది, అట్లాగే తెలంగాణ నుంచి ముగ్గురికి కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ ఉంటుందన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇందులో మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జేపీ నడ్డాని మంత్రివర్గంలోకి తీసుకుని జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్షిణాదికి ఇచ్చే అవకాశం ఉంది. అది మేబీ కిషన్ రెడ్డికి ఇస్తే అప్పుడు డీకే అరుణకి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది. లేదా కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకుంటే తమిళనాడుకి మన కర్ణాటకకు సంబంధించిన సూర్యాకో, తేజస్వి సూర్యాకో, లేకపోతే కనుక తమిళనాడుకి సంబంధించినటువంటి ఎవరైతే అన్నామలైకో ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నట్టు చర్చ నడుస్తోంది.